వెళదామా దక్షిణ? నువ్వు వెళ్ళిరా, నేను రావటం లేదు. దక్షిణ ఏమైంది దక్షిణ? నా మనసు ఏం బాగలేదు. గుడికొచ్చి నా మనసు బాగలేదు అంటే బీరు కొట్టాల్సిందే, వేరే దారి లేదు. అంతలో సీరియస్ అవుతుంది. ఊరికే సరదాగా అన్నాను కానీ ఏంటి మ్యాటర్ చెప్పు. అది కాదు శంకరం. దక్షిణ ఇలా చూడు, అది కాదు శంకరం అని మొదలెట్టి ఓ పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పావు, మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే. రేపు మా ఆవిడ ఆబ్ది కనరా. ఓ సరే సరే చెప్పు. ప్రతి ఏటా ఆ రోజు ఆశ్రమానికి వెళ్ళడం అలవాటు. అక్కడున్న పిల్లలు రేపు నేను వస్తానని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు, కానీ వెళ్ళడం కుదరదు. రేపు నేను ఎలాగైనా సరే ఆశ్రమానికి వస్తానని మా అబ్బాయికి తెలుసు. వాడికి తెలియకుండా నేను ఆశ్రమానికి వెళ్ళి రావడం కష్టం. కష్టాన్ని ఇష్టపడి చేయడమే ఈ ఫైర్ శంకర్కి అలవాటు. ఇదో పెద్ద మ్యాటరా. రేపు మనం వెళుతున్నాం. హలో, ఎవరు? రేయ్, నువ్వు ప్రేమతో పెళ్లి చేసుకున్న మూడో పిల్ల ఇంటి నుంచి మాట్లాడుతున్నా. రే ఓవర్గా సీన్ చేయకురా. ఇంకో 10 నిమిషాలు లగెత్తుకుంటే ఇక్కడికి రావాలి. రాలేదనుకో నీ అయితే రారా. హలో మల్లేశా? ఎవరు? ఏయ్, అవన్నీ నీకు అనవసరం. మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేసాం. నువ్వు వెంటనే బయలుదేరి కన్యకా పరమేశ్వర గుడి దగ్గరకు వచ్చాయి. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదో నువ్వే విను. రేయ్, మీ నాన్నని పిలు. మా అబ్బాయి నచ్చేయకండి. చెప్పు అప్పా. పాప కాదురా, పీప. ఎవరా నువ్వు నా చెల్లి ఫోన్లో? నీ చెల్లి నీకు కావాలంటే వెంటనే మీ ఇంటికి పో. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తనకేమన్నా అయిందో? హలో, ఎవరు? హలో, హలో. మీ నాన్న ఎత్తుకొచ్చాం. ఏంటి? నాన్న ఎత్తుకొచ్చాం. నేను చెప్పిన చోటుకు రాలేదనుకో. ఆ ముసలాడు వల్ల నా ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి. ఆయన అక్కడే ఇసిపారే. పెట్టరా ఫోను. అలర్ట్. బాగున్నారయ్యా? అమ్మగారి దినానికి వచ్చారా? మంచిది, సరేనయ్యా. బాగున్నావన్నా? నేను బాగానే ఉన్నాను. ఇప్పటిదాకా ఓకే అన్నా. నువ్వు ఎంట్రీ ఇస్తావు అనుకోలేదన్నా. వస్తున్నట్టు ఓ మాట చెప్పుండొచ్చు కదా. తాత నువ్వు అప్పటి నుంచే కలిసే ఉంటున్నారా? అవును. నీకేమైనా అబ్జెక్షన్? హ్యాపీగా ఉందన్నా. ఇదేంటి చేతులు కత్తి? పిల్లలు మ్యాంగోస్ కాదు కోకోనట్స్ అడిగారన్నా. నా దశలో జాలిగుండు కదన్నా, అందుకే కోసేద్దామని పరిగెడతాను. అన్నా, నీకు కోకోనట్ కావాలా? ఉండనా, ఉండు. నేలతో ఉంటది లేతకాయ అన్నా. ఇప్పుడే అవుతాను. అమ్మా లేదు, నాన్న లేడు, ఇక్కడ నాథలన్న వారెవరు లేరు. సొంతం లేదు, బంధం లేదు, కానీ వేదన అన్నది లేనే లేదు. అమ్మా నువ్వే మాకు దైవం, నిన్ను పొగడగా మాటలు లేవు.
ఇదేమిటి లడ్డూనా? ఇటు ఇవ్వండి తాతయ్య. పశుపతి అంకుల్ తాతయ్యకి స్వీట్ ఇవ్వకూడదన్నానా? అయ్యో నేను ఇవ్వలేదమ్మా. ఒకసారి స్వీట్లు తిన్నాను. లేదు, టచింగ్ ఊరికి. అది ఎప్పుడు అంతే చిలిపి. చెప్పమావా ఏంటి అనిల్తోనా? ఇలా రై, నీకు అసలు బుద్ధి లేదా? వాడికి హీరోయిన్, వాడితో సినిమా ప్లాన్. చాలా మంచి స్క్రిప్ట్ రా. నీ లైఫే కాదురా, దీంతో నా లైఫ్ ముడిపడి ఉంది. మళ్ళీ ఇలాంటి విలన్ క్యారెక్టర్ నాకు దొరుకుతుందా? నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోందిరా. ఇలా చూడు, తొందరపడకు, కొద్ది రోజులు వెయిట్ చేయడంలో తప్పులేదుగా. ఇప్పుడే కొద్ది కొద్దిగా మనసు మారి నన్ను నమ్మడానికి ఆన్ ప్రాసెస్ రా. రే, జస్ట్ 1 month వెయిట్ చేయి. 5 కోట్లు కాదు 10 కోట్లతో వస్తాను. పెద్ద బడ్జెట్లో సినిమా తీద్దాం, సరేనా? ఇప్పుడు నవ్వు. ఉంటాను. ఎవరు? నా ఫ్రెండ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ దగ్గర కో డైరెక్టర్గా ఉంటున్నాడు. మంచి స్క్రిప్ట్. కాంప్రమైజ్ అయ్యి అనిల్ లేడు, అతనితో సినిమా చేయడం ప్లాన్ చేస్తున్నాడు. అతన్ని పెట్టా ఎవరు చూసేది? అదే చెప్పాను, వెయిట్ చేయరా అని. నా పాత రూమ్మేట్ ఒకడు మలేషియాలో ఉన్నాడు. ఇక్కడ సినిమా ఛాన్సులు రాక మలేషియాకి వెళ్ళి సెటిల్ అయ్యి పెద్ద రేంజ్లో ఉన్నాడు. వాడు నెక్స్ట్ మంత్ వస్తున్నాడు. వాడు తప్పకుండా నన్ను పెట్టి సినిమా తీస్తాడు. సూపర్ విలన్ సార్, మీరు సినిమా చేస్తే ఈ హీరోయిన్ని మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూద్దాం. ఇంతలోనే అంత పోస్ కొడతావా? ఏయ్, రాయ్, నువ్వు మాత్రమే రా. సరేనా? నువ్వు రా. ఇదిగో వస్తానా అన్న. నన్ను ఎందుకు పిలుస్తున్నాడుగా ఎల్లన్నా. ఆడి చేత మళ్ళీ తన్నులు తినాలా? ఓ పని చేయి, నువ్వు వెళ్ళి ఆడు లేకపోతే సిగ్నల్ అప్పుడు వస్తాను. నాకు మాత్రం ప్రాణాల మీద ఆశ ఉండదా ఏంటి? ఏ రూము? పక్కనే మీరు సీన్ చెప్పలేకపోతున్నారు, నాకు ఏ సీను తట్టడం లేదు. ఇక ఈ కథ ఎలా సాగదీయాలరా? బుర్ర పిచ్చెక్కిపోతుంది. కాల్చి సిగరెట్లు అయిపోతున్నాయి. అవును, నువ్వేం రాస్తున్నావు? సార్, ఎస్, వాట్ యు వాంట్? ఇక్కడ పెద్ద ఆయన ఉండాలి. ఆయన ఎక్కడ? డోంట్ సే పెదానా, హీఈస్ మై ఫ్యూచర్ ప్రొడ్యూసర్ నో. ఎందుకు మీరెవరు? ఆయనకు కావాల్సిన వాడిని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆయన మా వాడితో షూటింగ్కి వెళ్ళారు. తెగ మెచ్చి వచ్చారులే, నాలోని వన్నెలకు ఆశపడి మంచి వెల కూడా ఇచ్చారులే. నా సోకు విలువైనది, ఏ ఊరి మారాజు కొనలేనిది. మతి తప్పిన మనసే ఇది, అల్టాపు రాడిని వల్లో పడి ఇక ఫుల్ స్టాప్ లేకుండా ఒళ్ళో పడే. గుత్తంగా కాజయ్యన్న, మెత్తంగా మంటేదో రాజయ్యన్న. చలిలోనైనా సగలే తాపం, గిలిగిలి గుండెల్లోన రగిలే తాపం, ఏదో ఎదను కదిలించే తాపం.
కసి కసి కసిగా చూసి వయసే తాపం పద 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 పరుగి తీసి మనసే తాపం రేపే అలపు సిరి పొద్దే తాపం తనవే తాపం కన్నే మనసే తాపం ఒక్క నీ చూపే నాలోన రేపే తాపం చుక్క పొడి చేటి ఈ వేళ ఉరికే తాపం నువ్వే తీర్చాలి నాలోన పొంగే తాపం మిలమిల మిలమిరిసి వయసు వరసి చూడు తల తల తలలాడి వేడి వాడి చూడు కామం పెంచుతున్న కళలే చూడు గలగల గలపారే నదిలో వేగం చూడు కిల 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 నవ్వుల్లో నా రాగం చూడు బుద్ధి మంది గుమ్మే చూడు చొరవే చూడు ఒంటి గొడవే చూడు జారి పరుపేసి ఉన్నది కన్నే చూడు ఎన్నో మరిపించే సింగారి సొగసే చూడు చిట్టి ముద్దుల్ని కురిపించు వయసే చూడు వీరాధి వీరులు నీ అందమే నచ్చి తెగ మెచ్చి వచ్చారులే నీలోని వల్లెలకు ఆశపడి మంచి వెల కూడా ఇచ్చారులే నీ సోకున్న జుగ్గు విలువైనది నా ముందు ఏముంది కొనలేనిది భయమన్నది తెలియందిలే ఓ అల్టా పురాణి నిలుకెయ్యన్నా నీకు ఫుల్ స్టాప్ పెట్టేసి చెక్కయ్యన్నా Okay, thanks. Come on, cloth.